హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు ఏపీ కానిస్టేబుల్ గురించి కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే 27/7/2025 అనగా ఈరోజు అయితే ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆదివారం అయితే కంప్లీట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ 25 తారీఖునే కంప్లీట్ అవ్వాలి. అయితే ఆ రోజు వర్షం కారణంగా కొన్ని అనివార్య కారణాల వల్ల 27కి పోస్ట్ పోన్ చేసి ఈరోజు అయితే కంప్లీట్ చేశారు. సుమారుగా 200 మందికి పైగా ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా ఈవెంట్స్ అనేవి కనెక్ట్ చేయడం జరిగింది. సో అయితే ఆల్మోస్ట్ ఈ ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా మిగిలింది ఏమన్నా ఉన్నట్లయితే ఈ యొక్క మెరిట్ లిస్ట్ రావడం అనేది మాత్రమే మనకు మిగిలి ఉంది. అయితే మనం ముఖ్యంగా ఇప్పుడు ఒక విషయం గురించి నేను చాలా డిస్కస్ చేస్తాను. ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఈ విషయం మీద మీరు స్పందించకపోయినట్లయితే ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద సుమారుగా ఒక 500 నుంచి 1000 వరకు బ్లాక్ లక్ పోస్టుల కింద ఉండిపోయే అవకాశం అనేది ఉందన్నమాట. ఒకసారి మనం దీని మీద ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఈ ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది 2022లోనే రావడం జరిగింది. సో అప్పటి నుంచి చూసుకున్నట్లయితే 2023, 24, 25 అనమాట. సుమారుగా 3 years దగ్గరలోకి అయితే రావడానికి అవకాశం ఉంది. ఈ 3 yearsలోనే ఈ ఏపీ కానిస్టేబుల్కి చాలామంది అభ్యర్థులు అయితే అప్లై చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వేరే వేరే యొక్క జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతారు. అవి కూడా అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. కొంతమంది ఈ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా వేరే వేరే జాబులు రాసి వాళ్ళకి మంచి మార్కులు రావడం కానీ లేదా ఆ జాబ్లో ఉండడం కానీ జరిగిందనమాట. సో ఇది మీ అందరికీ తెలిసిన ఒక విషయం అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసి వేరే ఎగ్జామ్స్లో కూడా వాళ్ళకి మంచి మార్కులు వచ్చి ఉండి వేరే ఎగ్జామ్ కూడా వేరే జాబ్ కూడా వాళ్ళకి రావడానికి అవకాశం ఉండి లేదా వేరే జాబ్ అనేది ప్రజెంట్ చేస్తూ ఉండి ఈ కానిస్టేబుల్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం లేకపోతే ఈ జాబ్ వాళ్ళకి అవసరం లేదు అన్నట్టు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఇది వాళ్ళకి స్పెషల్గా రిక్వెస్ట్ అనమాట. చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క అభ్యర్థులందరూ తరపున మీకు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ కానిస్టేబుల్ జాబ్ అనేది ప్రజెంట్ వాళ్ళకి అవసరం లేదు, వేరే జాబ్ దీనికన్నా బెటర్ జాబ్లో ఉన్నవాళ్ళు అదేవిధంగా ఇంకా వేరే జాబ్లోనే మంచి మార్కులు వచ్చి ఆ జాబ్ కన్ఫర్మ్గా వస్తుందని చెప్పి తెలిసిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ ఏపీ కానిస్టేబుల్ జాబ్ అనేది అవసరం లేదన్నట్లయితే వాళ్ళైతే అన్విల్లింగ్ లెటర్ ఇస్తారని చెప్పి చాలామంది అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఎవరికైతే ఈ కానిస్టేబుల్ జాబ్ అనేది అవసరం లేదు, వేరే జాబ్లో సెటిల్ అయి ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఏపీ ఎస్ఎల్ఆర్ పిఆర్బికి మీ తరపుని అన్విల్లింగ్ లెటర్ అనేది ఇస్తారని చెప్పి ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు చాలామంది కూడా కోరడం జరిగింది. అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా రీచ్ వెళ్ళిందంటే ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. మీరు వేరే జాబ్ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క జాబ్కి మీరు అన్విల్లింగ్ లెటర్ పంపినట్లయితే ఆ పోస్ట్ అనేది మీ కింద కట్ ఆఫ్ మార్క్ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చేరుతుంది. ఆ విధంగా మీరైతే మీ యొక్క మీకు పుణ్యం అయితే చాలా వచ్చినట్టే. ఎందుకంటే మీరు ఇచ్చింది ఒక క్యాండిడేట్కి లైఫ్ కాదు, ఒక కుటుంబానికి లైఫ్ ఇచ్చినట్టు మీరు గుర్తుంచుకోవాల్సింది. ఒక కుటుంబం లైఫ్ అనేది మీరు కాపాడినట్టు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఆర్ఆర్బీ ఏఎల్పి కానీ ఆర్ఆర్బీ జేఈ కానీ లేకపోతే ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి సిహెచ్సిఎల్లో, ఎస్ఎస్సి సిజిఎల్లో, ఎస్ఎస్సి సిపు అది తెలంగాణ ఎస్ఐలో కూడా చాలామంది అభ్యర్థులు ఈ ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారని చెప్పి మనకైతే కొద్దివరకు తెలిసింది. వాళ్ళ ఎవరైతే ఉన్నారో దీనికన్నా బెటర్ జాబ్లో ఉన్నోళ్ళు లేకపోతే దీనికన్నా బెటర్ జాబ్ వస్తుందని తెలిసిన వాళ్ళు ఈ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే ఖచ్చితంగా అన్విల్లింగ్ లెటర్ అనేది బోర్డు వరకు ఇవ్వండి. అది ఏ విధంగా పంపాలని చెప్పి ఒకసారి చూసుకున్నట్లయితే అన్విల్లింగ్ టు జాయిన్ ఎస్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్వెస్ట్ టు డిలీట్ మై నేమ్ అండ్ రిజిస్టర్ నెంబర్ ఇన్ కానిస్టేబుల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఈ విధంగా మీరు ఒక లెటర్ అనేది రాసి దాంట్లోనే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ పూర్తిగా ఫిల్ చేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినట్టు రాసి మీ సంతకం మీ ఫోటో ఉండి ఒక లెటర్ మీద రాసినట్లయితే అదేవిధంగా దాంతోపాటు మీ యొక్క అప్లికేషన్ అనమాట, మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ అనేది ఇవి కూడా ఫోటో తీసి ఈ యొక్క ఏపీ ఎస్ఎల్ఆర్ పిఆర్బి వారికి మెయిల్ పంపినట్లయితే వాళ్ళైతే ఖచ్చితంగా స్పందిస్తారు. మీకైతే ఈ యొక్క పుణ్యం అనేది ఒక అభ్యర్థి యొక్క పోస్ట్ జాబ్ ఇచ్చేటువంటి పుణ్యం అయితే మీకైతే దక్కుతుందని చెప్పి నేను చెప్తున్నాను. ఒకటైతే నిజం బ్రదర్, మీరు వేరే జాబ్లో ఒకవేళ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీరైతే ఈ యొక్క కానిస్టేబుల్ రిజల్ట్ ఇచ్చేసిన తర్వాత కూడా మీరు వెళ్ళకపోతే అన్విల్లింగ్ లెటర్ అనేది ఖచ్చితంగా పంపవాలని చెప్పి బోర్డు వారి తరఫు నుంచి మీకు కాల్ రావడానికి అవకాశం ఉంది. అయితే మీరు ఆ రిజల్ట్ రాకముందు మీరు అన్విల్లింగ్ లెటర్ ఇచ్చినట్లయితే అది మీ కింద ఉన్నటువంటి క్యాండిడేట్కి ఆ జాబ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అదే రిజల్ట్ వచ్చేసిన తర్వాత మీరు అన్విల్లింగ్ లెటర్ ఇచ్చినట్లయితే అది బ్యాక్లాగ్ పోస్ట్ కింద అనేది అలా ఉండిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు రిజల్ట్ ముందే ఎవరికైనా సరే ఈ కానిస్టేబుల్
జాబ్ కన్నా మంచి జాబ్లో ఉన్నా, లేకపోతే దీని మీద ఇంట్రెస్ట్ లేకపోయినా, లేదా నెక్స్ట్ మంచి జాబ్ ఏదైనా సరే రానున్నా, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా బోర్డు వరకు అయితే అన్విలింగ్ లెటర్ పంపండి. ఎందుకంటే చాలామంది యాస్పిరెంట్స్ అనేవి కొంతమంది అయితే మనకు తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వరకు అయితే ఇలా అన్విలింగ్ లెటర్ అనేది పంపడం జరిగింది. వాళ్ళు ఆర్ఆర్బీ ఏఎల్పీలో కానీ లేకపోతే ఇంకా ఫర్దర్గా మంచి జాబ్లో అయితే ఈ తెలంగాణ ఎస్ఐలో కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా పంపడం జరిగింది. అదేవిధంగా ఏపీకి సంబంధించిన డిఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ అనేవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఒకవేళ ఆ రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది అయితే ఖచ్చితంగా ఈ ఏపీ కానిస్టేబుల్ అదేవిధంగా డిఎస్సి జాబ్ 2 జాబులు వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఒకవేళ ఏపీ డిఎస్సి ఎగ్జామ్ అనేది ముందు రిజల్ట్ రిలీజ్ చేసి ఆ తర్వాత కానిస్టేబుల్ రిజల్ట్ రిలీజ్ చేసినట్లయితే ఎవరైతే ఏపీ డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మీ కానిస్టేబుల్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఒకవేళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే ఖచ్చితంగా అన్విలింగ్ లెటర్ అనేది అప్పుడు కూడా మీరు పంపడానికి అవకాశం ఉంటుంది. సో ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేకపోతే పంపించు అనమాట. సో ఈ విధంగా కూడా మీరు యాస్పిరెంట్స్కి యూజ్ అయ్యే విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారనుకో, ఆ తర్వాత అది తర్వాత కూడా మీరు అన్విలింగ్ లెటర్ అనేది పంపాల్సి వస్తుంది అది రిజల్ట్ వచ్చిన తర్వాత. సో అప్పుడు అది బ్యాక్లాగ్ కింద పడిపోద్ది అనమాట. అదే ఇప్పుడు మీరు ముందుగానే స్పందించి ఒక యాస్పిరెంట్స్కి మీ వల్ల జాబ్ వచ్చిందంటే మాత్రం అది చాలా మీకు కూడా యూజ్ఫుల్లే, అది మీ ఆ పుణ్యం మీకే కూడా దక్కుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఏపీ కానిస్టేబుల్స్ అనేటువంటి కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి రిజల్ట్ అనేది ఏ క్షణంలో అయినా సరే రావచ్చు. సో ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా తొందరలోనే రావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి మన చాలామంది ఫ్రెండ్స్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రైనింగ్ కూడా తొందరలోనే స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మేబీ చాలామంది చెప్పడం అయితే సెప్టెంబర్ 2nd వీక్ నుంచి కూడా ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మీకు ఏమైనా సరే చిన్న చిన్న మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే అవి ఇప్పుడే క్లియర్ చేసుకోండి, ఎందుకంటే టైం కూడా ఉంది కదా. అదేవిధంగా సర్టిఫికేట్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఉంటే అవి కూడా రెడీ చేసుకోండి. మీకు సంబంధించినటువంటి ఓబీసీ కానీ క్యాస్ట్ ఇన్కమ్ లేకపోతే నాన్ క్రిమిలేరు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లు అటువంటి ఏమన్నా ఉన్నట్లయితే ఇప్పుడే రెడీ చేసుకోండి, టైం దొరికింది కాబట్టి. ఎవరికైతే మంచి మార్కులు వచ్చాయో వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అనమాట. ఎందుకంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇటువంటి సమయంలో మీకు ఏమైనా చిన్న చిన్న ఈ రక్తం దెబ్బలాంటి అటువంటివి వచ్చిందంటే మళ్ళీ కొద్దిగా వెనక కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరైతే ప్రజెంట్ కేర్ఫుల్గా ఉండండి. ఎక్కువ బైక్ డ్రైవింగ్ అటువంటి ఇక్కడ చేయకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది నా ఒక ఒపీనియన్. రిజల్ట్ అయితే ఖచ్చితంగా తొందరలోనే రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లోనే కొంతమంది దగ్గరికి వచ్చి ఈ కటాఫ్లో మిస్ అయిన అభ్యర్థులు అయితే మాత్రం ఫీల్ అవ్వకుండా, ఎందుకంటే అతి తొందరలోనే అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. చాలామంది ఇప్పుడు మనకు చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి మన ఆస్పిరెంట్స్ అందరూ చూస్తున్నారు. అది జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. మేబీ 2026లోనే జాబ్ నోటిఫికేషన్ అనేది 2026 జనవరి రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా అందులో ఈ ఎస్ఏ అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులు అనేవి ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు చెప్పారు, ఇంచుమించు 15,000 వరకు ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పి చాలామంది అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా చాలా వరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే 2026 జూన్లోకి అయితే ఖచ్చితంగా ఈ ఎస్ఐ నోటిఫికేషన్ అనేది ఒక భారీ స్థాయిలోనే పోస్టులు అనేది రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ నోటిఫికేషన్ కన్నా ఎక్కువ పోస్టులు అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఇది వాళ్ళకి చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఇప్పుడు వరకు చాలామంది కష్టపడతారు ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి, ఫుల్ ఎక్స్పీరియన్స్లో ఉన్నారనమాట. ఇప్పుడు నుంచి కొంచెం ఫాస్ట్గా ఇంకా బాగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళైతే ఎస్ఐ క్లియర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి బోలంత గైడెన్స్ ఉంది, బోలంత టెస్టులు రాస్తారు, అదేవిధంగా బోలంత నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఈ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా అంటే మీరు పూర్తి స్థాయిలో వదిలేశారంటే మీరు పని అవ్వదు. మళ్ళీ కనీసం రోజులో ఒక 3-4 అవర్స్ అయినా సరే అలా చదువుకుంటా అలా బిల్డ్ చేసుకుంటా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్. అప్పుడు మీరైతే ఆ యొక్క నోటిఫికేషన్లో ఇప్పుడైతే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళైతే ఖచ్చితంగా ఎస్ఐ జాబ్ కొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పటి నుంచి కూడా మీరు పూర్తి స్థాయిలోకి వెళ్ళకండి అనమాట. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మినిమం రోజుకి ఒక 4 గంటలైనా సరే చదవడానికి ట్రై చేయండి అనమాట. ఇప్పటి నుంచి నేను ఏం చెప్తున్నానంటే ఎవరైతే ఎస్ఐ 2026 ఎస్ఐకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, ఎవరైతే 2026లోనే ఎస్ఐ జాబ్ కొట్టాలని అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి డైలీగా ఏం చేస్తారంటే ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ చేయండి అనమాట. జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఇప్పుడు మీరు చదవాల్సిన అవసరం అయితే లేదనమాట. అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు చదువుకుంటే సరిపోద్దు. ఇప్పటి నుంచి మాత్రం డైలీగా అర్థమెటిక్ రీజనింగ్ అనమాట. ఎవరైతే ఎస్ఐ జాబ్ రావాలనుకుంటే ఒక అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ అనేది 130 మార్కులు దాటి ఎవరైతే వచ్చాయో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఎస్ఐ జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. లాస్ట్ టైం కూడా అంతే, ఎవరికైతే 130 మార్కులు దాటాయో వాళ్ళందరికీ ఎస్ఐ జాబ్లు వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రజెంట్ డైలీగా ఒక 4 అవర్స్ అనేవి 2 గంటలు అర్థమెటిక్ 2 గంటలు రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి అంతే, ఇంకేం అవసరం లేదనమాట. ఇప్పటి నుంచి చాలా టైం ఉంది కాబట్టి
ప్రతిరోజు కూడా మీరు 2 గంటల రీజనింగ్, 2 గంటల అర్థమెటిక్ చేసినట్లయితే అప్పటికి ఖచ్చితంగా మీరు ఎస్ఏ జాబ్ అనేది ఒక పేపర్ అనేది మీకు కంప్లీట్గా ఈజీ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ పేపర్ అనేది మీరు ఒక 2 మంత్స్లో అయినా సరే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడు కరెంట్ అఫైర్స్, అప్పుడు జనరల్ అవేర్నెస్, అప్పటికి మీరు అలా టచ్లో ఉంటారు కాబట్టి మీరైతే ఒక పేపర్ అనేది కంప్లీట్గా క్లియర్ చేసేయడానికి ఇప్పటి నుంచే టైప్ అవ్వండి అనమాట. నేను మళ్ళీ బాగా చెప్తున్నాను, ఎవరికైతే మొన్న 2023 ఎస్ఏ జాబ్ వచ్చిందో వాళ్ళందరికీ ఎక్కువ మందికి, మెజారిటీ పీపుల్స్కి ఈ యొక్క పేపర్ 1 అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ అనేది 130 మార్కులు దాటి వచ్చిన వాళ్ళకి ఎస్ఏ జాబ్ అనేది వచ్చింది. నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా అదే జరుగుతుంది అనమాట. సో అందుకు మీరు అర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ జాబ్ అయినా కాదు, మీరు ఎస్ఎస్సి కొట్టాలన్నా, ఆర్ఆర్బీ కొట్టాలన్నా సరే ఏదైనప్పటికీ అర్థమెటిక్ రీజనింగ్ కంపల్సరీ అనమాట. నేను చెప్పేదంతా ఒకటే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ రీజనింగ్ బాగా ప్రిపేర్ అవ్వండి, మీకు జాబ్ తెచ్చి పెడుతుంది అనమాట. సింపుల్ అనమాట. అర్థమెటిక్ రీజనింగ్ చేసి పెట్టు, జాబ్ నీకు తెచ్చి పెడుతుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించిన అప్డేట్స్. అదేవిధంగా మన ఛానల్లోనే ఏ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన అప్డేట్స్ అయినా సరే వస్తే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.